ఓం నమ శివాయ ఛానల్ కి స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం కన్యా రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. కన్యా రాశి వారికి ఉండేటటువంటి చెడు లక్షణాలు ఇవే ఇప్పుడే తెలుసుకోండి. అయితే కన్యా రాశి వారి యొక్క వ్యక్తిత్వం ఏ విధంగా ఉంటుంది, అలాగే వారి జీవితం ఏ విధంగా సాగిపోతుంది, ముఖ్యంగా వారి లోపల ఉండేటటువంటి చెడు లక్షణాలు ఏంటి. ప్రతి మనిషిలోనూ మంచి లక్షణాలతో పాటు కొన్ని చెడు లక్షణాలు కూడా ఉంటాయి. ఒక్కొక్కరికి చెడు లక్షణాలు అధికంగా ఉంటే కొంతమంది భద్రకాళి జ్యోతిష్యాలయం వ్యాపారం, చదువు, ఉద్యోగం, రాజకీయం, ప్రేమ, పెళ్లి, సంతానం, భార్యాభర్తల మధ్య కలహాలం, కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, ప్రమోషన్, విదేశీ ప్రయాణం, లక్ష్మీ శాంతి, మనశ్శాంతి, భూ వివాదాలు, కోర్టు సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, కళ్యాణ దోషం, భయం, చేతబడి నివారణ, నరదృష్టి, నాగదోషం, చెడు దోషాలకు పరిష్కారం చెప్పబడును. కోయ గురూజీ పివై శ్రీనివాసరాజు గారు. గురూజీ గారు ఫోన్ నెంబర్ 9908806652. నమ్మకంతో మా గురూజీ గారికి కాల్ చేయండి. మీ సమస్యలన్నిటికీ పరిష్కారాన్ని కనుగొనండి. మంచి లక్షణాలు అధికంగా ఉంటే కొంతమందికి చెడు లక్షణాలు అధికంగా ఉంటాయి. ఈ విధంగా కన్యా రాశి వారిలో కూడా మంచి చెడు లక్షణాలు అనేవి కలగలిపి మిశ్రమంగా ఉంటాయి. అయితే ముఖ్యంగా కన్యా రాశి వారిలో ఉండేటటువంటి చెడు లక్షణాల గురించి ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వీడియోలోకి వెళ్ళే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక కన్యా రాశి అనేది రాశి చక్రంలో 6వ రాశి. ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కన్యా రాశిగా పరిగణించబడతారు. ఈ రాశికి అధిపతి బుధుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే కనుక జ్ఞాపక శక్తి అధికంగా ఉంటుంది, తెలివితేటలు అధికంగా ఉంటాయి, కార్యదీక్ష కార్యదక్షత కూడా ఉంటుంది. మంచి చెడు ఆలోచించిన తర్వాతే కార్యసాధన కూడా చేస్తారు. అలాగే వీరు చూడటానికి అంటే ఫిజికల్గా చూస్తే కనుక పొడవైన బలిష్టమైన శరీరాన్ని, గుండ్రటి ముఖాన్ని కలిగి ఉంటారు. చక్కటి ముఖ వర్చస్సు కూడా ఉంటుంది. సుందరమైన స్వరూపంతో ఎప్పుడూ బయట వ్యక్తులకి మాత్రం సంతోషంగా ఉల్లాసంగా కనిపిస్తారు. అయితే ఈ కన్యా రాశి వారిలో మంచి లక్షణాలతో పాటు కొన్ని చెడు లక్షణాలు కూడా ఉంటాయి. సున్నిత స్వభావం కలవారిగా ఉంటారు. ఎంత సున్నితమైన మనస్తత్వం అంటే వీరు ఎవరు ఏ చిన్న మాట అన్నా కానీ నొచ్చుకుంటూ ఉంటారు. అంటే కొన్ని సందర్భాల్లో ఈ విధమైన సున్నితత్వమైన మనస్తత్వం చేత కుటుంబ సభ్యులను కూడా ఇబ్బంది పెడుతూ ఉంటారు. అంటే ఊరికే అలగడం, అలాగే ఊరికే ఎవరినైనా ఒకరిని నిందించడం, తమని ఏ చిన్న మాట అన్నా కానీ భూతద్దంలో పెట్టడం లాంటివి కూడా చేస్తూ ఉంటారు. ఈ విధమైన మనస్తత్వం కారణంగా కుటుంబ సభ్యులు కూడా కొన్ని సందర్భాల్లో విసిగి పోతారు. పరిస్థితులు ఈ కన్యా రాశి వారి యొక్క జాతకంలో కనిపిస్తూ ఉంటాయి. అలాగే తొందరగా నిర్ణయం తీసుకోలేకపోతారు. ఏదైనా ఒక నిర్ణయం తీసుకోవాలంటే రోజుల తరబడి సమయాన్ని నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. ఈ విధమైన మనస్తత్వం కారణంగా కూడా ఈ కన్యా రాశి వ్యక్తుల యొక్క జీవితంలో అనేక రకాల సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. అలాగే కుటుంబ సభ్యులు, సన్నిహితులు, అలాగే మిగిలిన వ్యక్తులు అంటే వీరి జీవితంలో ఉన్నటువంటి మిగిలిన వ్యక్తులు కూడా వీరి యొక్క ఆలస్యం చేసే గుణాన్ని చూసి ఆశ్చర్యపోవడం మాత్రమే కాదు, చాలా సందర్భాల్లో విసుక్కునే పరిస్థితులు కూడా ఈ కన్యా రాశి జాతకుల యొక్క జీవితంలో కనిపిస్తూ ఉంటాయి. అలాగే కుటుంబపరమైన విషయాల్లో కూడా అంటే తొందరగా నిర్ణయం తీసుకోవాల్సినటువంటి పరిస్థితులు కానీ, సందర్భాలు కానీ, అటువంటి విషయాలు కానీ కొన్ని ఉంటాయి. అటువంటి విషయాల్లో కూడా తొందరగా నిర్ణయం తీసుకోలేకపోతారు. ఈ విధమైనటువంటి మనస్తత్వం కారణంగా కుటుంబ సభ్యులు అంటే జీవిత భాగస్వామి కావచ్చు, సంతానం కావచ్చు, తల్లిదండ్రులు కావచ్చు, తోబుట్టువులు కూడా వీరి యొక్క మనస్తత్వాన్ని చూసి చాలా సందర్భాల్లో విసుక్కునే పరిస్థితులు ఉంటాయి. ఈ యొక్క మనస్తత్వం కారణంగా చాలామంది వీరిని దూరం పెట్టే అవకాశాలు కూడా ఉంటాయి. అలాగే పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకోవాల్సినటువంటి అవసరం వచ్చినప్పుడు కూడా తొందరగా నిర్ణయం తీసుకోలేకపోతారు. కాబట్టి వీరిని ఎవరు ఎటువంటి సలహా అడగాలన్నా కానీ వెనకడుగు వేసే అవకాశాలు ఉంటాయి. కాబట్టి కన్యా రాశి వారు మీ యొక్క మనస్తత్వంలో అంటే మీ లోపల ఉన్నటువంటి ఈ యొక్క చెడు లక్షణాల కారణంగానే మిమ్మల్ని అందరూ దూరం పెడుతుంటారని అర్థం చేసుకోకుండా తిరిగి వారిని మీరు అపార్థం చేసుకునే
అవకాశాలు కూడా ఉంటాయి. మీ యొక్క ప్రవర్తనను మీరు మార్చుకున్నట్లయితే పని విషయంలో కావచ్చు, లేకపోతే మీకు ఇవ్వాల్సినటువంటి ప్రిఫరెన్స్ విషయంలో కావచ్చు, అంటే మీకు ఇవ్వాల్సినటువంటి ప్రాధాన్యత విషయంలో కావచ్చు, మీరు ఆశించిన ఫలితాలు దక్కగలుగుతాయి. లేకపోతే మాత్రం మీరు అనేక రకాలుగా ఈ విధంగా ఇబ్బంది పడవలసిన పరిస్థితులే వస్తూ ఉంటాయి. ఈ విధంగా ఏ నిర్ణయం తీసుకోవాలో తెలియక ఊగిసలాడే ధోరణి కారణంగా కొన్ని సందర్భాల్లో చిక్కుల్లో పడే అవకాశాలు కూడా ఈ కన్యా రాశి వారి యొక్క జాతకంలో కనిపిస్తూ ఉంటాయి. అలాగే వీరి లోపల ఉన్నటువంటి ఒక మంచి లక్షణమే వీరికి చెడు లక్షణాలను ఇస్తుందని చెప్పడంలో కూడా ఎటువంటి ఆశ్చర్యం లేదు. ముఖ్యంగా ఎవరికి పడితే వారికి సహాయం చేసే గుణం ఈ కన్యా రాశి వారిలో అధికంగా ఉంటుంది. అంటే పరోపకార బుద్ధి, ఎవరైనా అవసరాల్లో ఉంటే వారికి వీరి యొక్క శక్తికి మించి సహాయాలు చేస్తూ ఉంటారు. అటువంటి మనస్తత్వం కారణంగా కూడా చాలా సందర్భాల్లో వీరు అనేక రకాల సమస్యల్లో చిక్కుకునే ప్రమాదం కూడా ఉంటుంది. అంటే అవసరాల్లో ఉన్న వారికి సహాయం చేయడంలో తప్పు లేదు. వీరి యొక్క ఈ వీక్నెస్ పాయింట్ ఏదైతే ఉందో, అంటే జాలిపడే దృశ్యం కనిపిస్తే మాత్రం వీరు ఏది ఆలోచించకుండా తమ దగ్గర ఉన్నదంతా కూడా ఊడ్చేసి ఇవ్వడానికి కూడా వెనకంజ వేయరు. అంటే అతి ధర్మపరులనే చెప్పుకోవచ్చు. అటువంటి మనస్తత్వం కారణంగా ఉన్నదంతా కూడా దాన ధర్మాలు చేసి కుటుంబ సభ్యులని, అలాగే వారి యొక్క సంతానాన్ని, తల్లిదండ్రులను మీద పడేసే పరిస్థితులు కూడా కొన్ని సందర్భాల్లో కొంతమంది కన్యా రాశి వ్యక్తుల జీవితంలో కనిపిస్తూ ఉంటాయి. అంటే ఈ పరోపకార బుద్ధి ఏదైతే ఉందో అది శృతి మించుతుంది. అంటే తమ శక్త్యానుసారం దాన ధర్మాలు చేయాలి. తమ శక్తికి మించి దాన ధర్మాలు చేస్తే మీరు దాన ధర్మాలు చేసిన ఫలితం దక్కడం అటు ఉంచి మీ కుటుంబ సభ్యులు రోడ్డున పడే పరిస్థితులు వస్తుంది. మీరు కూడా రోడ్డున పడే పరిస్థితులు వస్తాయి. కాబట్టి ఈ విషయంలో కన్యా రాశి వారు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. మీకు శివ దేవారాధన మేలు చేస్తుంది. విష్ణు సహస్రనామ పారాయణం చేయండి. పేదలకు, అనాథలకు, అభాగ్యులకు దాన ధర్మాలను చేయండి. మంచి శుభకరమైన ఫలితాలు మీరు ఖచ్చితంగా పొందుకుంటారు. సో చూశారు కదండి ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.